హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫాండ్రంగం. వెల్కమ్ టు ఫాండ్రంగ క్రియేషన్స్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 4 నోటిఫికేషన్ను విడుదల చేసింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది జనవరి 30 వరకు ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా అప్లై చేసుకోండి. ఇప్పటికే చాలామంది గ్రూప్ 4 అభ్యర్థులు ప్రిపరేషన్ను సగం ఫినిష్ చేసేటారు. కాబట్టి మీ ప్రిపరేషన్లో మీరు ఎంతవరకు సక్సెస్ సాధించారనేది ఎలా తెలుసుకోవాలంటే, మనం గతంలో వచ్చిన క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తే మన ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అనేది తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు 2018 తెలంగాణ గ్రూప్ 4 క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేద్దాం. నేను ప్రతి క్వశ్చన్ని చదివి మరియు ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక 5 సెకండ్లు మీకు సమయాన్ని ఇస్తాను. ఆ సమయంలో మీరు ఆన్సర్ ఏంటి అనేది గుర్తించండి. ఆ తర్వాత నేను అఫీషియల్ కీ ప్రకారం ఆన్సర్ని తెలియజేస్తాను. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 101 నుండి 125 వరకు ఉన్న క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ఒక్క వీడియోలో 25 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి మిగిలిన వీడియోల యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 101. హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటి ఆధారమైన ఉస్మాన్ సాగర్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1920 సంవత్సరంలో నిర్మించారు. హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటి ఆధారమైన ఉస్మాన్ సాగర్ను ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే 1920 సంవత్సరంలో నిర్మించారు అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 102. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సప్లై చేయబడని నగరాలు మరియు పట్టణాలు ఏవి? ఏ ఆదిలాబాద్, బి మంచిర్యాల, సి మెదక్, డి నిజామాబాద్, ఈ వరంగల్. వీటిలో సరైన వాటిని ఎంపిక చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఏ, బి, సి మరియు డి మాత్రమే సరైనవి. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సప్లై చేయబడని నగరాలు మరియు పట్టణాలు ఏవి అంటే ఏ ఆదిలాబాద్, బి మంచిర్యాల, సి మెదక్, డి నిజామాబాద్. క్వశ్చన్ నెంబర్ 103. స్వతంత్రం సాధించిన తర్వాత భారత ప్రభుత్వం జాతీయ ఆదాయ అంచనాలను అధికారికంగా సంకలనం చేయడానికి 1949లో జాతీయ ఆదాయ కమిటీని స్థాపించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు? ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి ఆచార్య సిఆర్ దత్, సి ఆచార్య పిసి మహలనోబిస్, డి ఆచార్య డిఆర్ గాడ్గిల్, ఈ ఆచార్య సుఖమోయ్ చక్రవర్తి, ఎఫ్ ఆచార్య వికే ఆర్వి రావు. వీరందరిలో జాతీయ ఆదాయ కమిటీలో ఉన్న సభ్యులెవరో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సి, డి మరియు ఎఫ్ మాత్రమే సరైనవి. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకోండి. స్వాతంత్రం సాధించిన తర్వాత భారత ప్రభుత్వం జాతీయ అంచనాలను అధికారికంగా సంకలనం చేయడానికి 1949లో జాతీయ ఆదాయ కమిటీని స్థాపించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు అంటే సి, డి, ఎఫ్ మాత్రమే సరైనవి. సి ఆచార్య పిసి మహలనోబిస్, డి ఆచార్య డిఆర్ గాడ్గిల్, ఎఫ్ ఆచార్య వికే ఆర్వి రావు. క్వశ్చన్ నెంబర్ 104. సింధు నది యొక్క ఉపనదులు కింద ఇవ్వబడ్డాయి. ఏ జీలం, బి సట్లెజ్, సి చీనాబ్, డి రావి. ఉత్తరం నుంచి దక్షిణానికి సింధు నది యొక్క ఉపనదుల సరైన క్రమాన్ని ఎంపిక చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ
సి, డి మరియు బి. ఇది సరైన క్రమం కాబట్టి ఇంకొకసారి చదువుతాను, అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఉత్తరం నుంచి దక్షిణానికి సింధు నది యొక్క ఉపనదుల సరైన క్రమం ఏది అంటే ఏ జీలం, సి చీనాబ్, డి రావి, బి సట్లెజ్. ఇది సరైన క్రమం కాబట్టి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 105. కింది జతలను పరిశీలించండి. వ్యవసాయ యోగ్యమైన కమాండ్ ప్రాంతం, ప్రాజెక్టు లేదా పథకం. ఏ 10,000 హెక్టార్లకు మించి సాగు చేయగల భూమి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. బి 10,000 నుండి 25,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు. సి 10,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. వీటిలో సరికాని జతలు ఏవో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. బి మరియు సి మాత్రమే సరికానివి, మిగిలినవి సరైనవి. కాబట్టి సరైన వాటిని ఇంకొకసారి చదువుతాను, మీరు వాటిని విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. వ్యవసాయ యోగ్యమైన కమాండ్ ప్రాంతం, 10,000 హెక్టార్లకు మించి సాగు చేయగల భూమి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. సో ఇదొక్కటే సరైనది కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 106. భారత ప్రభుత్వంచే జూన్ 2015లో ప్రారంభించబడిన అమృత్ పథకంలో కింద ఇచ్చిన తెలంగాణలోని పట్టణాలలో ఏవి చేర్చబడలేదు? ఏ ఆదిలాబాద్, బి కరీంనగర్, సి మెదక్, డి నిజామాబాద్, ఈ సంగారెడ్డి, ఎఫ్ సూర్యాపేట్. వీటిలో సరైనవి ఏవో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సి మరియు ఈ మాత్రమే సరైనవి. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. భారత ప్రభుత్వంచే జూన్ 2015లో ప్రారంభించబడిన అమృత్ పథకంలో కింద ఇచ్చిన తెలంగాణలోని పట్టణాలలో ఏవి చేర్చబడలేదు అంటే మెదక్ను మరియు నిజామాబాద్ను చేర్చబడలేదు. క్వశ్చన్ నెంబర్ 107. కింది వివరాలను పరిశీలించండి. ఏ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం దాదాపు 150 అడుగుల ఎత్తుతో కడెం నది మీద ఉంది. బి మల్లెల తీర్థం జలపాతం ప్రాణహిత నదిపై ఉంది. సి కావేరీ నదికి భీమా ఒక ఉపనది. డి హైదరాబాద్ శివార్లో గల వనస్థలీపురం వద్ద గల మహావీర్ వనస్థలి పార్కు జింకలకు ప్రసిద్ధి చెందింది. వీటిలో సరైనవి ఎన్నున్నాయో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏ మరియు డి మాత్రమే సరైనవి. కావున మరొకసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం దాదాపు 150 అడుగుల ఎత్తుతో కడెం నది మీద ఉంది. డి హైదరాబాద్ శివార్లో గల వనస్థలీపురం వద్ద గల మహావీర్ వనస్థలి పార్కు జింకలకు ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్ నెంబర్ 108. కింది జతలను పరిశీలించండి. కర్మాగారం లేదా ప్రాజెక్ట్, అవి ఉన్న ప్రదేశం. ఏ ఉక్కై జల విద్యుత్ ప్రాజెక్టు రాజస్థాన్. బి కోయలి చమురు శుద్ధి కర్మాగారం గుజరాత్. సి భారతదేశంలోని ప్రథమ జల విద్యుత్ కర్మాగారం తమిళనాడు. వీటిలో సరికాని జతలు ఎన్నున్నాయో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఏ మరియు సి మాత్రమే సరికానివి. ఇందులో సరైన జత ఏది అంటే కేవలం బి మాత్రమే. కాబట్టి ఒకసారి చదువుతాను, గుర్తుంచుకోండి. కోయలి చమురుశుద్ధి కర్మాగారం గుజరాత్లో ఉంది అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 109. కింది వాటిని జతపరచండి. జాబితా 1లో ఉన్న వాటిని జాబితా 2లో ఉన్న వాటికి జతపరచండి.
రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏకి 4, బికి 2, సికి 1, డికి 3 కలపాలి. ఏకి 4 సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒడిశాలో ఉంది. బికి 2 కోర్బా బొగ్గు గనులు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. సికి 1 మిస్మి హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. డికి 3 యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జార్ఖండ్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 110. కింది జతలను పరిశీలించండి. ఇక్కడ పరిశ్రమ లేదా ప్రాజెక్టు పేరు ఇచ్చారు, అలాగే అవి ఉన్న ప్రదేశం ఏవో ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. వీటిలో సరైన జతలు ఎన్నున్నాయో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఏ, సి మరియు డి మాత్రమే సరైనవి. కాబట్టి మరొకసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి కర్ణాటకలో ఉంది. భారతదేశంలో అత్యధిక ముడి మైకా ఉత్పత్తి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి జనపనార కర్మాగారం ప్రారంభమైన ప్రదేశం రిస్రా. క్వశ్చన్ నెంబర్ 111. ఇక్కడ కరువు రకాన్ని ఇచ్చారు, ఇక్కడ హానికారకాన్ని ఇచ్చారు. వీటిని జతపరచండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏకి 3, బికి 2, సికి 1. కాబట్టి వీటికి సరైన వాటిని జతపరుస్తాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఏకి 3 సరైనది, వాతావరణ సంబంధ కరువు, అటవీ నిర్మూలన. బికి 2 సరైనది, జల సంబంధ కరువు, పేలవమైన నీటి నిర్వహణ. సికి 1 సరైనది, వ్యవసాయ సంబంధ కరువు, నేల తేమను తక్కువగా కాపాడే సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 112. కింది వాటిని జతపరచండి. విపత్తు రకాన్ని విపత్తుతో జతపరచండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఏకి 2, బికి 3, సికి 5, డికి 1 సరైనవి. కాబట్టి వీటికి నేను సరైన విధంగా జతపరుస్తాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఏకి 2 సరైనది, భూగర్భ విపత్తు, భూకంపం, సునామీ. బికి 3 సరైనది, వాతావరణ విపత్తు, తుఫాను, కరువు. సికి 5 సరైనది, జీవాపరమైన విపత్తు, అంటువ్యాధులు, విష ఆహారం. డికి 1 సరైనది, పారిశ్రామిక విపత్తు, రసాయనిక అణు. క్వశ్చన్ నెంబర్ 113. విటమిన్ సి లోపం వలన కలిగే వ్యాధి క్రింది వాటిలో ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. స్కర్వీ వ్యాధి. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటే స్కర్వీ వ్యాధి అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 114. క్రింది హార్మోన్లలో ఉద్వేగంలో ఉన్నప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే హార్మోను ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. అడ్రినలిన్. హార్మోన్లలో ఉద్వేగంలో ఉన్నప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే హార్మోను ఏది అంటే అడ్రినలిన్ అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 115. ఆక్సిటోసిన్ను స్రవించున్నది ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. గర్భాశయం. క్వశ్చన్ నెంబర్ 116. కింది వాటిలో దేనికి సరిహద్దులు పరిమితమై ఉండవు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అభయారణ్యంకి సరిహద్దులు అనేవి పరిమితమై ఉండవు అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 117. హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా అనుసంధానించబడిన క్రమంలో ఆధారాలను అమర్చండి. ఏ వాతావరణం, బి జీవావరణం, సి జలావరణం, డి శీలావరణం. వీటిని సరైన క్రమంలో అమర్చండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1.
సి, ఏ, డి మరియు బి అనేది సరైన క్రమం. కాబట్టి సరైన క్రమంలో చదువుతాను, మీరు విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. సి జలావరణం, దీనినే ఇంగ్లీష్లో హైడ్రోస్పియర్ అని అంటారు. ఏ వాతావరణం, దీన్నే ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అంటారు. డి శిలావరణం, దీన్నే ఇంగ్లీష్లో లిథోస్పియర్ అని అంటారు. బి జీవావరణం, దీనినే ఇంగ్లీష్లో బయోస్పియర్ అని అంటారు. ఆప్షన్ 1 సరైన క్రమం కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 118. పర్యావరణ వ్యవస్థలో ప్రధానంగా శిథిలం చేసేవి ఏవి? ఏ శిలీంధ్రాలు, బి కీటకాలు, సి ప్రోకారియోట్స్. వీటిలో సరైనవి ఎన్ని ఉన్నాయో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఏ, బి మరియు సి ఈ 3 సరైనవే కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. పర్యావరణ వ్యవస్థలో ప్రధానంగా శిథిలం చేసేవి ఏవి అంటే శిలీంధ్రాలు, కీటకాలు మరియు ప్రొకారియోట్స్ అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 119. క్రింది వాటిని జతపరచండి. జాబితా 1లో ఉన్న అంశాలను జాబితా 2లో ఉన్న వాటికి జత చేయండి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఏకి 4, బికి 1, సికి 2, డికి 3 సరైనవి. కాబట్టి సరైన క్రమంలో చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఏకి 4 సరైనది, గగన్ దిక్సూచి ఉపగ్రహం. బికి 1 సరైనది, జీశాట్ సమాచార ఉపగ్రహం. సికి 2 సరైనది, కార్టోశాట్ భూ పరిశీలన ఉపగ్రహం. డికి 3 సరైనది, మంగళయాన్ మిథేన్ జాడను కనుగొనుటకు. క్వశ్చన్ నెంబర్ 120. క్రింది వాటిని జతపరచండి. ఈ వ్యాధులను సరైన కారణభూత సూక్ష్మజీవితో జతపరచండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. ఏకి 3, బికి 2, సికి 4, డికి 1 సరైనవి. కాబట్టి నేను సరైన క్రమంలో చదువుతాను, మీరు విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఏకి 3 సరైనది, కలరా బ్యాక్టీరియా వలన వస్తుంది. బికి 2 సరైనది, అమ్మోరు వైరస్ వల్ల కలుగుతుంది. సికి 4 సరైనది, మలేరియా ప్రోటోజోవా వలన వస్తుంది. డికి 1 సరైనది, గోధుమ పొట్టు శిలీంధ్రం ద్వారా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 121. భారతదేశ శాస్త్రీయ రంగంలో కింది సంఘటనల కాలక్రమానుసారంగా ఏది సరైనది? ఏ రోహిణి 1 ఉపగ్రహ ప్రారంభం, బి పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్ష, సి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభం, డి కల్పకం న్యూక్లియర్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ క్లిష్ట దశ చేరుకోవడం. వీటిని సరైన క్రమంలో అమర్చండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. సి, బి, ఏ, డి ఇవి సరైన క్రమం కాబట్టి సరైన క్రమంలో నేను చదువుతాను, మీరు విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. సి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభం, బి పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్ష, ఏ రోహిణి 1 ఉపగ్రహ ప్రారంభం, డి కల్పకం న్యూక్లియర్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ క్లిష్ట దశ చేరుకోవడం. క్వశ్చన్ నెంబర్ 122. అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 పైరోమీటర్. అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు కాబట్టి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 123. గాలిలో కార్బన్ డయాక్సైడ్ గాఢత అధికమగుట వలన ఏమి జరుగుతుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 గ్లోబల్ వార్మింగ్.
గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత అధికమవుట వలన జరుగుతుంది, కాబట్టి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 124. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరపటం వలన ఉష్ణం ఏర్పడు ప్రక్రియను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, దహనం. కాబట్టి మరోసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరపడం వలన ఉష్ణం ఏర్పడు ప్రక్రియను ఏమంటారు అంటే దహనం అని అంటారు అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 125. కింది జతలను పరిశీలించండి. ఏ. రామ్డియో మిశ్రా భారతదేశంలో జీవావరణ శాస్త్ర పితామహుడు. బి. రాబర్ట్ బ్రౌన్ సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు. సి. ఆంటోన్ వాన్ లూవెన్హుక్ కేంద్రకంను ఆవిష్కరించిన వ్యక్తి. డి. న్యూటన్ సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రం. వీటిలో సరికాని జతలు ఎన్నున్నాయో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బి మరియు సి మాత్రమే సరికాదు. కాబట్టి సరైన జతలను నేను ఇంకొకసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఏ. రామ్డియో మిశ్రా భారతదేశంలో జీవావరణ శాస్త్ర పితామహుడు. డి. న్యూటన్ సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రం. సో ఏ, డి రెండు సరైనవి కాబట్టి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 126 నుండి 150 వరకు ఉన్న క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇలాంటి ప్రాక్టికల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.